ఆలస్యమైందా ఆచార్యపుత్ర. హలో కామిక్స్ ప్లాట్ లవర్స్. మార్వల్ నెక్స్ట్ సినిమాటిక్ యూనివర్స్ బిగ్ డాడీ ఆర్ విలన్ డాక్టర్ డూమ్ ప్లేయింగ్ బై ఆర్డీజే అని తెలిసిన తర్వాత వి ఆల్ ఆర్ హ్యాపీ అండ్ సమ్ ఆర్ నాట్, బట్ అది వేరే పాయింట్. బట్ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆల్రెడీ మనం ఎంసీయూ ఫేజ్ 1 to 3 వరకు ఆర్ ఇన్ఫినిటీ సాగా మెయిన్ విలన్గా థానోస్ను చూసామనుకోండి. నెక్స్ట్ వచ్చి మల్టీవర్స్ మెయిన్ విలన్గా క్యాంగ్ను ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత జోనథన్ మేజర్స్ ఇష్యూ తర్వాత డాక్టర్ డూమ్ను ఇంట్రడ్యూస్ చేశారు ఎంసీయూ వారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. వాట్ నౌ అంటే మనం ఈరోజు ఈ వీడియోలో మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్యూచర్లో కనబడబోయే నెక్స్ట్ ఫేజెస్లో యాజ్ అ బిగ్ డాడీ విలన్స్గా ఎవరు కనిపించవచ్చు వారి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. సో రేపటి కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో on Instagram for more updates. Buckle up, let's hit the intro. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Number 1, Beyonder. మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ లో చూపించబోయే ఆర్ రాబోయే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్ ద ఫ్యూచర్ ఎంసీయూ ఫేజ్ లో మనకు ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఆర్ మల్టీవర్స్ సాగా తర్వాత ఆర్ మధ్యలోనే మనకు బియాండర్ మనకు హింట్ ఇవ్వచ్చు. బియాండర్ గురించి బియాండర్ ఎంత పవర్ఫుల్ అంటే ఎంసీయూ కామిక్స్ లో బీయింగ్ అయినా కాస్మిక్ బీయింగ్ అయినా లివింగ్ ట్రిబ్యునల్ ను తనకు అడ్డొచ్చాడని చంపేస్తాడు లిటరలీ. ఆ లివింగ్ ట్రిబ్యునల్ దట్ ఆల్మోస్ట్ మొత్తం మార్వల్ యూనివర్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అంతటి పవర్ఫుల్ కాస్మిక్ బీయింగ్ ని చంపేస్తాడు. బియాండర్ మెయిన్ పవర్ ఏమిటంటే రియాలిటీను చేంజ్ చేయగలడు. తన ఇష్టానుసారంగా రియాలిటీను మార్చగలడు. జస్ట్ తన మైండ్ థాట్స్ తోనే రియాలిటీ క్రియేషన్ మ్యానిపులేషన్ చేయగలడు. అందుకే మార్వల్ కామిక్స్ లో బియాండర్ ను వన్ అబౌవ్ ఆల్ తర్వాత అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అని మెన్షన్ చేశారు. ఇక బియాండర్ పవర్స్ గురించి మాట్లాడుకుంటే బియాండర్ వచ్చి ఓమ్నిపోటెన్స్ దట్ ఆల్మోస్ట్ ప్లానెట్స్ అండ్ గ్యాలక్సీస్ ను డిస్ట్రాయ్ ఆర్ క్రియేట్ చేయగలడు. ఓమ్ని సైన్స్ అంటే బియాండర్ కు ఆల్మోస్ట్ ప్రతి దానిపై నాలెడ్జ్ ఉంటుంది అండ్ నాలెడ్జ్ ని పొజెస్ చేయగలడు. లిటరలీ హీ నోస్ ఎవ్రీథింగ్. ఓమ్ని ప్రెజెన్స్ బియాండర్ వన్ టైమ్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో ఎగ్జిస్ట్ చేయగలడు అండ్ స్పేస్ అండ్ టైమ్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ అతను వచ్చి ఈజీగా వాటన్నింటిని మ్యానిపులేట్ చేయగలడు. ఇక బియాండర్ ఇమ్మోర్టల్, ఎనర్జీ మ్యానిపులేషన్, టైమ్ ట్రావెల్, రివైవింగ్ అంటే చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించగలడు అండ్ మైండ్ కంట్రోల్ చేయగలడు. టెలికైనసిస్, టెలిపతి అండ్ ఆల్ పవర్స్ బియాండర్స్ దగ్గర ఉంటాయి. ఇంకా ఆలోచించండి ఇంకా బియాండర్ ఎంత పవర్ఫుల్. నెక్స్ట్ నెంబర్ 2, నల్. వన్ ఆఫ్ ద ఎంసీయూ కామిక్స్ లో కనిపించబోయే ది బ్యాడ్ యాస్ డార్క్ డైమెన్షన్ బీయింగ్ ది నల్. నల్ను గాడ్ ఆఫ్ సింబియాట్స్ అని కూడా పిలుస్తారు. అండ్ ఎంసీయూలో కామిక్స్ లో నల్ ఎంత పవర్ఫుల్ అంటే నల్తో ఫైట్ చేయాలంటే ఆల్మోస్ట్ సెలెస్టియల్స్ కు కూడా ఉచ్చబడిపోతుంది. బికాస్ తన నెక్రోసోడ్ తో వన్ షాట్ లో సెలెస్టియల్స్ హెడ్ ను బిహేట్ చేయగలడు. నల్ టైమ్ అండ్ స్పేస్ అండ్ లైట్ క్రియేషన్స్ కంటే ముందు నుంచి ఉన్నాడు నల్. అండ్ నల్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో డార్క్ డైమెన్షన్ అండ్ డార్క్నెస్ ను రూల్ చేసేవాడు. ఆ తర్వాత సెలెస్టియల్స్ క్రియేషన్ తర్వాత నుంచి నల్ వచ్చి తిరిగి యూనివర్స్ లో డార్క్నెస్ తీసుకురావడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. జస్ట్ ఇమాజిన్ నల్ రెఫరెన్స్ మనకు అప్కమింగ్ వెనమ్ 3 ఆర్ లాస్ట్ డాన్స్ మూవీలో కనిపిస్తే దీనమ్మ దిమ్మ తిరిగిపోతుంది. బికాస్ నల్ సింబియాట్ ను క్రియేట్ చేసిన వాడు అండ్ వాడిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. నౌ నల్ పవర్స్ గురించి మనం మాట్లాడుకుంటే నల్ దగ్గర రియాలిటీ వ్రాపింగ్ అండ్ డార్క్ డైమెన్షన్ మ్యానిపులేషన్, సింబియాట్స్ క్రియేషన్ అండ్ కంట్రోలింగ్, ఇమ్మోర్టీ ఆర్ రీజనరేషన్, సూపర్ స్ట్రెంత్ ఆర్ డ్యూరబిలిటీ, నెక్రోసోడ్ ఇదే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ నల్ అనమాట. దట్ మనం థార్ 11th Thunder మూవీలో గోర్ ద బుచ్చర్ దగ్గర కూడా మనం చూసి ఉంటాం. అండ్ నెక్స్ట్ నల్ దగ్గర మైండ్ కంట్రోలింగ్ ఆర్ పొజిషన్ పవర్, సేఫ్ షిఫ్టింగ్ అండ్ ఇలాంటి చాలా పవర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాడాస్ విలన్ కు ఈ పవర్సే అతన్ని మెయిన్ బ్యాడాస్ విలన్ గా క్రియేట్ చేస్తాయి. అండ్ తన క్యారెక్టరైజేషన్ యాటిట్యూడ్ అయితే కామిక్స్ లో అయితే వేరే లెవెల్లో చూపించారనమాట. ఓకే, నౌ నెంబర్ 3, గెలాక్టస్. ఎంసీయూలో మ్యూటెంట్స్ సాగా స్టార్ట్ అవుతుంది ఫంటాస్టిక్ 4 మూవీతో ఆర్ ఆల్రెడీ డెడ్పూల్ 3 మూవీతో స్టార్ట్ అయిపోయిందని అనుకోండి. బట్ స్టిల్ ఫంటాస్టిక్ 4తో మరో ఎంసీయూ బిగ్ విలన్ గెలాక్టస్ ను మనకు చూపించబోతున్నారు. గెలాక్టస్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్ దట్ ఫీడ్స్ ఆన్ ప్లానెట్స్ అండ్ సన్స్ ఎనర్జీ.
బట్ వాటి కారణంగానే ఈ గెలాక్టస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ బీయింగ్ ఆర్ ఎంటిటీ. బట్ గెలాక్టస్ ఆల్మోస్ట్ సెలెస్టియల్స్ పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నాడు అన్న విషయం మీకు తెలుసా? ఎస్, గెలాక్టస్ వచ్చి సెలెస్టియల్స్ పాపులేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో వాటి కారణంగానే సెలెస్టియల్స్ లిమిటెడ్ నంబర్లో ఉంటారు. ఓకే, నౌ గెలాక్టస్ పవర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గెలాక్టస్ దగ్గర ఎనర్జీ అబ్జర్వేషన్, రియాలిటీ ర్యాపింగ్, సూపర్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ, ఓమనిటీ, నెక్స్ట్ టెలిపతి అండ్ టెలికినెసిస్, టెలిపోర్టేషన్, సైజ్ ఆల్టరేషన్, ఫోర్స్ ఫీల్డ్, క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ గెలాక్టస్ దగ్గర ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ నంబర్ 4 డాక్టర్ డూమ్. సో మల్టీవర్స్ సాగా బిగ్ డాడీ నౌ డాక్టర్ డూమ్. ఆర్ మధ్యలో ఏదైనా చేంజ్ చేయవచ్చు ఎంసీయూ వారు, బికాజ్ ఆర్డీజే కూడా ప్లే చేస్తున్నాడు కాబట్టి ఈ రోలు. బిగ్ విలన్ ను కాస్త బిగ్ సేవియర్ గా మార్చేయవచ్చు, బికాజ్ బియాండర్ లాంటి థ్రెట్ కనిపిస్తే ఏమైనా చేయవచ్చు మన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వాళ్ళు. ఓకే, ఆ పాయింట్ వేరు. ఇంకా నెక్స్ట్ మనం వచ్చి డాక్టర్ డూమ్ ఆరిజిన్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. హూ ఈస్ డాక్టర్ డూమ్ అనే వీడియో ఉంది, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాను. ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఇక సింపుల్ గా డాక్టర్ డూమ్ పవర్స్ విషయానికి వస్తే, డాక్టర్ డూమ్ దగ్గర జీనియస్ లెవెల్ ఇంటెలెక్చువల్ ఉంటుంది, అంటే చాలా జీనియస్. టోనీ స్టార్క్ అండ్ మిగతా రీడ్ రిచర్స్ లాంటి మైండ్ ఫెలోస్ కంటే ఇంకా ఏమంటారంటే దాన్ని జీనియస్ లెవెల్ పర్సన్ అనమాట. అండ్ మిస్ట్రీ ఆఫ్ డార్క్నెస్ ను కూడా పొజెస్ చేస్తాడు, దట్ డాక్టర్ స్ట్రేంజ్ కు ఈక్వల్ చేస్తుంది. అండ్ టెక్నాలజీను పవర్స్ ను బాగా కంబైన్ చేసి వాడతాడు, మ్యాజిక్ అండ్ టెక్నాలజీను. అండ్ నెక్స్ట్ మైండ్ ట్రాన్స్ఫర్ చేసుకోగలడు వేరే వారిలో, ఎనిమల్స్ ఆర్ పర్సన్స్ లో. నెక్స్ట్ టెలిపతి అండ్ టెలికినెసిస్ అతని దగ్గర ఉన్నాయి. అండ్ ఎక్స్పర్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్, దట్ స్టీవ్ రాజర్స్ ను కూడా, కెప్టెన్ అమెరికాను కూడా ఇది చేయగలడు అనమాట. ఓకే, డాక్టర్ డూమ్ ఇవన్నీ ఉన్నప్పటికీ అవెంజర్స్ అతన్ని ఓడించాం అనే టైంలో ఆల్వేస్ ఒక బ్యాకప్ ప్లాన్ క్యారీ చేస్తూ ఉంటాడు. అండ్ బ్యాకప్ ప్లాన్ ను క్యారీ చేస్తూ ఉన్నాడు కాబట్టే డాక్టర్ డూమ్ వచ్చి మిగతా ఎంసీయూ విలన్స్ నుంచి అతన్ని వేరు చేస్తుంది అనమాట.